సినిమా అయినా మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రిలీజ్కు ముందే సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మూవీ రిలీజ్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అదే సమయంలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. సెపరేట్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. అలాంటి సంగీత దర్శకుల్లో ఎస్ఎస్ తమన్, అనిరుద్ రవిచందర్ కూడా ఉన్నారు. వారి వర్క్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి అవుట్ పుట్స్ ట్రెండింగ్ లోనే ఉంటాయి. రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన జననాయకుడు మూవీ నుంచి టీజర్ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ రోర్ గ్లింపుల్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అదే సమయంలో అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అనిరుద్ వర్క్ వేరే లెవెల్లో ఉండేదని, ఇప్పుడు జననాయకుడు విషయంలో అలా లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే జననాయకుడు మూవీ టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికు రీమేక్గా తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్లారిటీ లేకపోయినా టాక్ వినిపిస్తోంది. ఆ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన విషయానికి తెలిసిందే. ఆయన అందించిన మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్యకు తమన్ ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. దీంతో ఇప్పుడు జననాయకుడు గ్లింప్స్ కు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే వేరే లెవెల్ అని సినీ ప్రియులు చెబుతున్నారు. అనిరుద్ రవిచందర్ కన్నా తమన్ వర్క్ చేసుంటే సూపర్గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో తమన్ టాలెంట్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు. తమన్ మరిన్ని హిట్స్ అందుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. వాటి కోసం వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. మరి తమన్ ఫ్యూచర్లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.